ఈ ఫిలిం ఇట్స్ నాట్ జస్ట్ మురళీ నాయక్ గారి స్టోరీ ఒక్కటే కాదు. ఈ ఫిలిం త్రూ మేము ఒక మెయిన్ పాయింట్ ఏం టచ్ చేద్దాం అనుకున్నామంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్ చూసే ప్రతి ఒక్క యంగ్స్టర్ అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి ఎందుకు ఇంపార్టెంట్. బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్. సో ఇన్ని వందల కోట్ల జనాభాని కాపాడుతున్న ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు జస్ట్ ఊహించుకోండి. ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆర్మీ టు ఫైట్ విత్. మన మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో చూసుకుంటే యూరియా ఆపరేషన్ కానీ, లేకుంటే ఆపరేషన్ సింధూర్ కానీ, సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్, మన మీద చెయ్యేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసిన ఒక సంఘటన. అలాంటి సంఘటనలో ఫైట్ చేస్తూ వీరమరణం చెందిన పర్సన్ మన తెలుగు పర్సన్ అయి ఉండడం, ఒక 22-year-old గై అయి ఉండడం. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఇలాంటి స్టోరీ కదరా మనం చెప్పాల్సింది. ఆయన ఆ ఒక్క ఈవెంట్ మాత్రమే తెలుసు మురళీ నాయక్ లైఫ్లో, ఈ దేశానికి. ఆయన జీవితంలో చాలా ఉంది అని చెప్పేసి ఆయన కథ మాకు చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదన్నమాట. సో అలాంటి గ్రేట్ స్టోరీని మేము ప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో దానికి మీ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ కావాలి మాకు. దిస్ ఈజ్ నాట్ ఏ ఫిక్షనల్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ సబ్జెక్ట్. హీ ఈజ్ ద రియల్ హీరో.